9K720 ఇస్కాండర్-ఎం రీసెంట్‌గా న్యూక్లియర్ కేపబుల్ ఇస్కాండర్-ఎం మిసైల్ సిస్టమ్‌ను ఉపయోగించి మిర్గ్రోడ్‌లోని యుక్రెయిన్ మిలిటరీ ఎయిర్ బేస్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా పేర్కొంది. ఇస్కాండర్-ఎం వెస్టర్న్ రిపోర్టింగ్ నేమ్ వచ్చేసి SS-26 స్టోన్. దీనిని రష్యా డెవలప్ చేసింది. ఇదొచ్చేసి రాడ్ మొబైల్ షార్ట్ రేంజ్ బ్లాస్టిక్ మిసైల్ సిస్టమ్. ఇది రష్యన్ సర్వీస్‌లో 2006వ సంవత్సరంలో ఎంటర్ అయింది. ఇస్కాండర్-ఎం స్మాల్ హై వాల్యూ ల్యాండ్ టార్గెట్స్పై వ్యూహాత్మక దాడుల కోసం రూపొందించబడింది. దీని సిస్టమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్ను కూడా యూజ్ చేయగలదు. ఇస్కాండర్-ఎం యొక్క ఫీచర్స్ చూసుకుంటే ఇస్కాండర్-ఎం వచ్చేసి 7.3 మీటర్స్ పొడవు ఉంటుంది. దీని డయామీటర్ వచ్చేసి 0.92 మీటర్స్. అంతేకాకుండా దీని లాంచ్ వెయిట్ వచ్చేసి 3750 కిలోగ్రామ్స్ ఉంటుంది. ఇస్కాండర్-ఎం దీని రేంజ్ వచ్చేసి 400-500 కిలోమీటర్స్ రేంజ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇనర్షియల్ అండ్ ఆప్టికల్ గైడెన్స్ సిస్టమ్‌ని యూజ్ చేస్తుంది. ఇస్కాండర్-ఎం వచ్చేసి దాదాపు 700 కేజెస్ వరకు కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్‌ను క్యారీ చేయగలదు. ఈ మిసైల్ సౌండ్ కంటే 7 రెట్లు వేగంతో ప్రయాణించగలదు మరియు 30 మైళ్ళ కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకోగలదు. ఇది థియేటర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను ఓడించడానికి విన్యాసాలు చేయగల రీ ఎంట్రీ వెహికల్ మరియు డికాయ్లను ఉపయోగిస్తుంది. ఇది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను ఓవర్కమ్ చేయడానికి మిసైల్‌కు అనుమతినిస్తుంది. అంతేకాకుండా దీనిలో వచ్చేసి ఫ్లైట్ కరెక్షన్ అండ్ సెల్ఫ్ టార్గెటింగ్ వివిధ వ్యవస్థలను కూడా ఇది కలిగి ఉంది.